మామకి ఇక్కడ గాలం సరిగ్గా వాటర్ లో మునగ ముందుకే చేపలు వస్తున్నాయి మామ. హలో మామ, అందరికి నమస్తే మామ. పొద్దునే మా అన్న అయితే గాలం చేపలకు పోదామన్నాడు. ఇక మా అన్న అయితే చేపలకు పోదాం అనేసరికి నేనైతే ఎర్రలెళ్తలవని చెప్పి చిన్న పొరగాళ్లకు అంగనబల్లి ఇచ్చే బాలామృతం ముద్ద అయితే బిస్కిన. ఇంకా ముద్దగా గాలం రెండు పట్టుకొని చక్కగా వాక్కడికైతే వచ్చినాం మామ. మనం ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఒక తాత అయితే వాళ్ళతో అయితే చేపలు పడుతున్నాడు మామ. ఇంకా మనం ఇక్కడికి రాగానే మా అన్న అయితే గాలానికి పిండి గుచ్చి గాలం అయితే వేసిండు మామ. గాలం గట్లేసుడే గిట్లయితే చేప అందుకొని నీళ్ళలో పడిపోయింది. ఇంకా పోతే పోయిందిలే అని చెప్పేసి మా అన్న అయితే గాలానికి పిండి గుచ్చి మళ్ళా గాలం అయితే వేసిండు మామ. ఈసారి మాత్రం చేప పోలేదు మామ, వచ్చింది. ఇప్పుడు వచ్చిన చేప ఫస్ట్ పోయిన చేప రెండైతే సేమ్ ఉన్నాయి మామ. ఈ రెండు చేపలు దోస్తులు అనుకుంటా మామ, ఒకటి పడుతుంటే ఇంకోటి వస్తుంది. ఈ వాగు నిండా మొత్తం గివే చేపలు అట్టున్నాయి మామ. మా అన్న అయితే ఎప్పుడు గాలానికి పిండి గుచ్చేసినా గివే చేపలు వస్తాయి. ఇంతకీ ఈ చేపల పేరు ఏందో తెలిస్తేనైతే కామెంట్ చేయరు మామ. ఇక్కడికి మనమే కాదు మామ, ఇంకో అన్న కూడా వచ్చిండు గాలంతో చేపలు పట్టినకైతే. ఈ అన్న పేరు అయితే చిరంజీవి మామ. ఇక్కడ మనకే కాదు మామ, గా అన్న కూడా చేపలు పడుతున్నాయి. గా అన్నకు వచ్చిన చేపలు మన కెమెరాకు చూపిస్తున్నాడు చూడు మామ. కెమెరా అటు తిప్పి గా అన్నతోటి మాట్లాడుతుంటే అంతలోపు మా అన్న అయితే చేప గుంజిండు. మనం ఫస్ట్ కి అక్కడికి వచ్చినప్పుడు నేను మా అన్న ఇంకో అన్నకు ఒక పెద్ద ఆయన ఉండే కదా మామ. ఇప్పుడు చూడు మామ ఎంత మంది వచ్చేలో గాలం చేపలకు. 2 గంటలలో మా అన్న అయితే ఎన్ని చేపలు పట్టిండో చూడు మామ. 2 గంటలలో మా అన్న అయితే మొత్తం ఒకే తీరు చేపలు అయితే పట్టిండు మామ. ఇంతసేపు మా అన్న పట్టిన చేపలు చూపెట్టిన కదా, ఇప్పుడు నేను పట్టిన చేపలు చూపెడుతున్నా చూడు మామ. మనకి జిలేబీలు తప్ప ఇంకేం పడే. ఇంకా మా అన్న పట్టిన చేపలను ఒక సంచిలో వేసుకొని మన వాగు మామకు బాయ్ చెప్పుకొని సప్పుడకి ఇంటికైతే పోతున్నాం మామ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టిపోరు మామ. ఉంటాం మరి బాయ్.